మామ 7 కిల్స్ కొట్టున్నాను. అలైవ్ వచ్చి 18 ఉందన్నమాట. నేనైతే సడన్‌గా ఔట్ అయిపోయాను. మా ఫ్రెండ్ గాడైతే రివైవ్ ఇచ్చేసాడు. నేను నేరుగా ఎయిర్ డ్రాప్ దగ్గర అయితే ల్యాండ్ అయిపోయాను. నాకైతే ఇక్కడ గ్రోజా గన్ అయితే చిక్కింది. ఇక్కడైతే లూటర్ వేసుకొని కొంచెం ముందరికి ఉంటే ఒకడు మోన్స్టర్ ట్రక్ వేసుకొని నా మీదకి వచ్చేసాడు. ఈ చెట్టే నన్ను బతికిచ్చింది. మంచి కవర్ ఉండింది. వాడైతే కిందకి దిగంగానే నేను పైకి ఎక్కేసా. మళ్ళీ ఈసారి కిందకి దిగి డ్యామేజ్ కొట్టగానే వాడు పైకి ఎక్కేసాడు. సర్లే అని చెప్పి నేను కూడా ఎంటర్ కొట్టేసా. ఇద్దరం మోన్స్టర్ ట్రక్ మీద వెళ్తా ఉన్నాము. నేను ఇంకా వాళ్ళ టీమేట్స్ దగ్గరికి ఏమన్నా తీసుకెళ్తాడేమో అనుకుంటే మా టీమేట్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. పాపం వాళ్ళ టీమేట్స్ కి రివైవ్ ఇవ్వడానికి అనుకుంటా సడన్ గా దూకేసాడు. అక్కడ చూసుకున్నట్లయితే మా టీమేట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి ఈ బాక్స్ వెనకాల దాక్కున్నాడు. నేనైతే P90 ఎత్తుకెళ్ళి కొట్టేశాను. నాకౌట్ అయిపోయాడు. ఇంకా ఫుల్ కిల్ కూడా కొట్టేసా. ఇంతలో ఇంకొక ఎనిమిది వచ్చాడు, పారిపోతా ఉన్నాడు. మనోడు ఏం ప్లాన్ చేశాడంటే అక్కడ డ్రమ్ ఉంటుంది కదా, దాన్ని బేల్ చేశాడు. స్మోక్ లో నేను కొట్టలేను అనుకున్నాడు, కానీ మనకి ఏం పడిపోద్ది కదా, ఆ స్మోక్ లోనే హెడ్ షాట్ కొట్టేశాను. ఇంకా వాడిని కూడా ఫుల్ కిల్ కొట్టేసా. ఇప్పుడైతే నేను టోటల్ 9 కిల్స్ వరకు కొట్టున్నా. వాడిని ఫుల్ కిల్ కొట్టినా లేదో వెనక నుంచి మళ్ళీ ఇంకొకటి వచ్చాడు. మా టీమేట్ అయితే వాడు కొట్టేశాడు. ఇదిగోండి ఇక్కడ అనమాట. వాడిని P90 గా తీసుకొని నాకు చేశాను. మా టీమేట్ కి రివైవ్ ఇస్తా ఉంటే ఎదురుగా ఇంకొకటి వచ్చాడు. వాడిని కూడా P90 తో పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ కొట్టేశా. మా P90 గన్ మీకు ఎలా పడుతుంది తెలియదు, కానీ నాకు మాత్రం ఈ మధ్య వేరే లెవెల్ పడుతుంది. ఇంతలో ఫ్యాక్టరీ లోపల ఫైర్ వస్తా ఉందన్నమాట. ఎవరబ్బా ఎనిమిస్ అని చూస్తుంటే మోస్టర్ వేసుకున్నప్పుడు నేరుగా వచ్చి నన్ను గుద్దేశాడు. నేనైతే వెంటనే ఎంటర్ కొట్టేశాను. ఈ మధ్య ఇది బాగా అలవాటు అయిపోయింది మామ, ఎనిమిస్ వెహికల్స్ ఎక్కడం. ప్రతి మ్యాచ్ లో ఇలాగే చేస్తా ఉన్నాను. ఇంతలో ఇదిగోండి ఇక్కడ ఇంకొక ఎనిమి ఉన్నాడు. సర్లే అని చెప్పి కిందకి దిగేశాను. వాడు నేరుగా వస్తాడు. వాడికైతే హెడ్ షాట్ కొట్టి నాకు చేసా. ఆ మోస్టర్ ట్రక్ కూడా మాత్రం జంప్ అయిపోయాడు. ఇప్పుడైతే మనం టోటల్ 12 కిల్స్ వరకు కొట్టున్నాము. నేనైతే MP40 తీసేసుకున్నాను. ఇక్కడ పైన నుంచి మళ్ళీ ఇంకొక ఎనిమి వచ్చాడు. వాడికైతే ఫుల్ డామేజ్ కొట్టాను. అదిగోండి ఎస్కేప్ అయిపోతా ఉన్నాడు. నేను మోకో స్కిల్ పెట్టుకున్నాను కాబట్టి వాడు ఎటు వెళ్ళినా కనిపించేస్తా ఉంటది. అదిగోండి పెద్ద ఇంట్లోకి వెళ్తున్నాడు. పాపం వాడు పారిపోతా ఉంటే MP40 తో బాడీ షాట్లు కొట్టే నాకు చేశాను. ఫుల్ కిల్ చేస్తుంటే ఒకేసారి ఇద్దరు వచ్చేసారు. నాకైతే ఫుల్ డామేజ్ కొట్టేశారు. ఇద్దరు భలే వచ్చారు మామ. సడన్ గా ఒకటేసారి డామేజ్ కొట్టేశారు. నాకైతే నేనైతే మళ్ళీ హెల్త్ అయితే వేసేసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు రివైవ్ ఇచ్చుకుంటా ఉన్నారు. అందుకే ఫ్లాష్ బ్యాంక్ తీసుకొని కరెక్ట్ గా వేసారు. వాడైతే ఫుల్ కిల్ అయిపోయాడు. ఒకే ఒక్కడున్నాడు. వాడిని కొట్టేస్తే బూయా మందే. ఇదిగోండి ఇక్కడ దాక్కున్నాడు. ఉన్నాడు. నేనైతే MP40 తీసుకొని నేరుగా వెళ్ళిపోయాను. వాడికైతే కొట్టేసాను. ప్యానిక్ తగిలి బుల్లెట్లు అప్పటికి కొద్దిగా డామేజ్ పడ్డది. మళ్ళీ వేస్తా ఉంటే వాడైతే ప్యాక్ చేసుకున్నాడు. ఈడెవడో గుర్తొచ్చాడా మామ మీకు? ఇందాక ఫ్యాక్టరీలో మోన్స్టర్ ట్రక్ వేసుకొని జంప్ అయిపోయాడు. ఆడేయడు అనమాట. నేనైతే ఫ్లాష్ బ్యాంక్ గ్రెనేడ్ అన్ని వేసాను. ఇంకా బయటకు వచ్చాడు. వాడికైతే హెడ్ షాట్ కొట్టేసాను. మనోడి దగ్గర సూదింది అనుకుంటా, అందుకే నాకాడు. నేనైతే ఫుల్ కిల్ కొట్టేశాను. మనకి బుయా కూడా పడిపోయింది. టోటల్ 14 కిల్స్ కొట్టి బుయా కొట్టేశాను. అండ్ మామ మీకు గనక నా గేమ్ ప్లే నచ్చినట్లయితే ఇప్పుడే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి ఇలాంటి వీడియోస్ డైలీ చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.